गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। श्रीधरस्वामिनं नित्यं बोधकारणमव्ययम् भावातीतम् अहं वन्दे सुखज्ञानैकनिर्मलम्। वन्दारुजनमन्दारं वन्दे हन्तनिरन्तरम्। రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభుం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షిం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార నమోస్తుతే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రో మహారాజుకు జై. శ్రీ సద్గురు పాదుకాస్తం. శ్రీ సమంజితమవ్యయం యా పరమ ప్రకాశమగోచరం వేదవర్జితమప్రమేయమనంత మాధ్యమ కల్మషం నిర్మలం నిగమాంతమధ్యమమప్రతక్కమబోధసం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురు పాదుకాం. నాదు బిందు కళాత్మకం దశనాద భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజమండలాంతర్భాషితం పంచవర్ణమఖండమద్భుతమాది కారణమచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురు పాదుకాం. ఓమవద్వైరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధమేకమ జన్మయీ ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్ష సుబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్ గురు పాదుకాం. బుద్ధిరూపమబుద్ధికం త్రేతైకకూట నివాసనం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరకేళనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్ గురు పాదుకాం. ఉద్గతం విమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం నీలమధ్యసు నీల సన్నిభమాది బిందు నిజాంశుకం సూక్ష్మకర్ణిక మధ్యమాస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్ గురు పాదుకాం. పంచ పంచ వృషీక దేహమనచతుష్ట పరస్పరం పంచభూత సకామ షట్క సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్ గురు పాదుకాం. పంచముద్ర సులక్ష్య దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాదిదగద్దగిత్వరుచిర్వినోద వివర్తనం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్ గురు పాదుకాం. పంచవర్ణ శుచిర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్ర సూర్య చిదగ్నిమండలమండితం గణ చిన్మయం చిత్కళా పరిపూర్ణమంతర చిత్సమాధి నిరీక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్ గురు పాదుకాం. హంసచారమఖండనాదమనేక వర్ణమరూపకం
శబ్దజాలమయం చరాచర జంతు దేహ నివాసినిం చక్రరాజమనాహతోద్భవమేకవర్ణమతః పరం ప్రాతరేవ మానసాంతర్భావయే గురుపాదుకాం జన్మ కర్మ విలీన కారణ హేతు భూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచిపూరకం భవతారకం నామరూప వివర్జితం నిజ నాయకం శుభదాయకం ప్రాతరేవ మానసాంతర్భావయే గురుపాదుకాం తప్త కాంచన దీప్యమాన మహానుమాత్రమరూపకం చంద్రికాంతర తారకైవరముజ్వలం పరమాత్మదం నీల నీరద మధ్యమాస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ మానసాంతర్భావయే గురుపాదుకాం స్థూల సూక్ష్మ సకారణాంతర కేలనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతసమంతరాత్మనిజాం సుఖం సర్వకారణమీశ్వరం నిటలాంతరాళ విహారకం ప్రాతరేవ మానసాంతర్భావయే గురుపాదుకాం ప్రాతరేవ మానసాంతర్భావయే గురుపాదుకాం జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురు, అందరికీ జై గురు. వెంకటదాసు, నువ్వు పెట్టాను పోస్ట్ చూస్తాను. నిన్న సృష్టి వివరము అనే చాప్టర్లో ఒక పేర అయిపోయింది. ఇక మరి ఆత్మలక్షణము విజ్ఞానమయ కోశంలో లేదుగా, కాబట్టి విజ్ఞానం అనేది ఆత్మ కాదు, విజ్ఞానమయం కూడా ఒక కోశమే. ఆ కోశం మధ్యలో ఒక ఆనందం అనేది ఉంది. ఈ ఆనందము కూడా కోశం కాదు, అది బ్రహ్మమే అన్నాం. వైబోధలోకి వచ్చేసరికి ఆనందమయం కూడా ఒక కోశమే. అయితే ఆ కోశము ఆవల బ్రహ్మ ఉన్నాడు అన్నాం. అక్కడికి వచ్చిన తర్వాత వైబోధలో విచారించుకుంటూ వచ్చిన తర్వాత ఆనందమయం కూడా ఒక కోశమే, దానికి ఆవల ఉన్నాడు బ్రహ్మ ఉన్నాం. పరమాత్మ ఉన్నాడు అన్నాం. మళ్ళా అక్కడికి వచ్చి వెళ్ళాక ఆత్మ పరమాత్మ ఒక్కటే అంటే ఆత్మ వరకు పరమాత్మ వరకు అక్కడ సరిపోయింది. ఆత్మ వెష్టిగా అనేకాలుగా ఏర్పడి ఉంది, ప్రతిబింబ చైతన్యంగా ఉంది. పరమాత్మ యొక్క బింబ చైతన్యంలోంచే ఇది వేరుగా లేకుండా ఉంది. ఈ రెండు ఒక్కటేను. అక్కడ తీసుకున్నప్పుడు ఈ నేను పోయిన తర్వాత, వేరువేరుగా భావించబడేది పోయిన తర్వాత ఒక్కటే ఉంది అక్కడ. అక్కడ పరమాత్మ వరకు అక్కడ సరిపోయింది. పరబ్రహ్మ నిర్ణయానికి వెళ్ళేసరికి ఏమైంది? పరమాత్మ హిరణ్య రూపంలో సర్వత్రా వ్యాపించి ప్రకాశిస్తున్నాడు. ఆ పరమాత్మ హిరణ్య గర్భ రూపంలో, హిరణ్య రూపంలో సర్వత్రా వ్యాపించి ప్రకాశిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రకాశ రూపమే హిరణ్మయ కోశం. ఈ హిరణ్మయ ప్రకాశం ఎక్కడుంది అంటే, ఒక జ్యోతి నుండి ఒక ప్రకాశం వచ్చినట్టుగా, జ్యోతి వేరు, జ్యోతి యొక్క ప్రకాశం వేరుగా ఉన్నట్లుగా, చంద్రుడు వేరు, చంద్రుని యొక్క వెన్నెల వేరుగా ఉన్నట్లుగా, జ్యోతి వేరు, జ్యోతి యొక్క ప్రకాశం వేరు. ఆ ప్రకాశం ఏ ఆవరణలో వ్యాపించిందో అది హిరణ్మయ కోశం. ఈ విధంగా ఒక జ్యోతి నుండి ఒక ప్రకాశం వచ్చినట్టుగా, ఆ జ్యోతి అనేది ఒక చోట ఉంది, అది వేరు, దాని నుంచి వచ్చినటువంటి ప్రకాశం వేరు. అట్లాగే ఆ ప్రకాశం ఏ ఆవరణలో వ్యాపించిందో ఆ ఆవరణే హిరణ్మయ కోశం. కాబట్టి కనుక హిరణ్మయ కోశంలో కూడా ఆవరణ ఉంది. నిరావరణంలో ఏ ప్రకాశము లేదు. ఆవరణ అనే దాంట్లోనే ప్రకాశం ఉంది, నిరావరణంలో ప్రకాశం లేదు. స్వయం జ్యోతి, పరంజ్యోతి అనేటువంటివి, అది కూడా ప్రకాశం, స్వప్రకాశము, స్వయం ప్రభ అనేటువంటిది పరబ్రహ్మ.
అది స్వయం జ్యోతి, పరంజ్యోతి అనేటువంటిది స్వప్రకాశము, స్వయం ప్రభ అనేటువంటిది పరబ్రహ్మ. కనుక ఇక్కడ హిరణ్మయ కోశం కూడా దాటితే, హిరణ్మయ కోశం అనే చెప్పినది కూడా రహితమైతే, ఆవరణం దాటితే పరబ్రహ్మ జ్యోతి స్వరూపంగా ఉన్నది. ఆ పరబ్రహ్మ అనేది జ్యోతి స్వరూపంగా ఉన్నది. ఇలాగా విచారణలో అంచెలంచెలుగా భ్రాంతి రహితం చేయడం కోసం భ్రాంతిలో ఉన్న పదార్థాలు కాసేపు నిజమనుకొని, మళ్ళీ దానికంటే లోపల ఇంకోటి ఉంది నిజమని, మళ్ళీ ఇది కాదని, దానికంటే లోపల ఇంకోటి ఉందని, అదే నిజమని, మళ్ళీ ఇది కాదని, ఇట్లా కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని సత్యాన్ని అన్వేషిస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఈ విధంగా ఏవైతే భ్రాంతులు ఉన్నాయో అవి విచారం చేసిన తర్వాత, ఆ విచారణ చేసిన తర్వాత ఇది కాదు అనేది ఎప్పటి తెలుస్తూ ఉంది. మొదట అది ఉంది అని, ఇది ఉన్నది అని దాని మీద విచారం చేసిన తర్వాత ఇది కాదు, ఇది కాదు అని ఏ ప్రకాశం చేత ఆవరణలో ఒక్కొక్కటి ఏర్పడుతున్నాయో అవి లేవు, అవి లేనివే కేవలం భ్రాంతి చేత ఏర్పడినాయని చేసుకుంటూ పోతే ఆ పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నది జ్యోతి స్వరూపంగా ఉన్నది. అట్లా విచారణలో అంచెలంచెలుగా భ్రాంతి రహితం చేయడం కోసమే ఇవన్నీ ఒక్కటొక్కటిగా చెప్పారు. ఇన్ని రకాలుగా చెప్పినవన్నీ లేకుండా విచారణ అనేది పోతూ ఉంటే, పై మెట్టు కోసం పై మెట్టు ఎక్కుతూ ఉంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనేది ఎట్లా ఊరికే ఇదంతా కాదని ఒక్కటేసారి చెప్పేయలే కదా. అందుకని మొదట్లో ఈ గ్రంథం ప్రారంభంలోనే వాళ్ళు చెప్పారు, ఇది ఒకేసారి ఇదేమీ లేదు అని చెప్పవచ్చు, కానీ ఈ ఏమీ లేదు అనడానికి ఆధారంగా ఊరికే గుడ్డిగా చెప్పేది కాదు కదా. అందుకనే సాధనా సంపత్తి పరుడైన వాడు నిత్యానిత్య వస్తు వివేకం కలిగి ఉంటాడు కాబట్టి ఇక చెప్పుకుంటూ వెళ్తే ఇక పై మెట్టుకు పోతూ ఉంటాడు. ఉన్న భ్రాంతులన్నీ విచారణ చేత, గురువు గారి చేత భ్రాంతులు తొలగించుకుంటూ ఇది కాదు, ఇది కాదని చెప్పి ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది దీనికంటే ముందు అని అనుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక సత్యాన్ని అన్వేషిస్తూ ఈ విధంగా ప్రయాణం చేస్తూ ఉన్నాం, భ్రాంతులన్నీ తొలగిపోతూ. ఇక ఎంత దట్టంగా భ్రాంతి ఉందో అన్ని ఆవరణాలుగా విభజన చేశాం. ఈ ఆవరణలన్నీ కూడా ఈ అన్ని రకాలైనటువంటి కోశాలు ఇవన్నీ ఈ ఆవరణలో ఉన్నాయి, ఈ ప్రకాశం అంతా ఆవరణలోనే ఉందని ఈ దట్టంగా అలుముకొని ఉన్నటువంటి ఈ భ్రాంతి ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికి ఆవరణలుగా విభజన చేశాం. ఇన్ని రకాల ఆవరణలుగా విభజన చేశాం. 5 ఆవరణలుగా విభజన చేస్తే పంచకోశాలు, 6 ఆవరణలుగా విభజన చేస్తే షట్కోశాలు, 6 కోశాలు, 7 ఆవరణలుగా విభజన చేస్తే సప్తావరణలు, సప్తావరణలు దాటితేనే నిరావరణం. ఈ సప్తావరణలు అనేటివి మనం ఇంతకుముందు వచ్చినది మన వెంకటాచలం గారి స్వామి గారి గ్రంథం చదివాం కదా మనం, రాత్రి విచారణలో చదివాం. 4 రోజులు 5 రోజులు పట్టింది. అందులో జ్ఞాన సప్తావరణలు, అజ్ఞాన సప్తావరణలు 2 కూడా ఇచ్చినారు. అట్లా విభజన చేసుకుంటూ సప్తావరణలు దాటితేనే నిరావరణం. ఈ సప్త ఆవరణలు అనేటివి ఏవైతే 7 ఉన్నాయో అవి దాటితేనే నిరావరణమైనటువంటిది. అవి ఏమిటి ఆ సప్తావరణలు? సమయం సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ లేకపోయినా కొన్ని చెప్తూ ఉంటాం, ఇక్కడ ఆ అంశం లేకపోయినా ఈ సమయ సందర్భాలు వచ్చినప్పుడు చెప్తూనే ఉంటాం. ఎందుకంటే మీ బుద్ధిలోకి ఎక్కించుకుంటారనే చెప్తున్నారు. చూడండి, ఎందుకు చెప్తున్నాం? సమయం సందర్భం లేకుండా ఏడబడితాడా అక్కడక్కడ వస్తున్నాయి కదా అంటే, ఈ సప్తావరణలు అనేటివి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని మళ్ళీ అజ్ఞానం ఏవైతే ఆవరణలుగా ఉన్నాయో అజ్ఞానాన్ని నీకు కలిగిస్తున్నాయో ఆ అజ్ఞానం యొక్క ఆవరణలు దాటుతారు మీరు అని గుర్తు పెట్టుకుంటారు. బుద్ధిలోకి ఎక్కించుకుంటారని, ఏదో ఇని మర్చిపోయినట్టు కాకుండా బుద్ధిలోకి ఎక్కించుకుంటారనే చెప్తున్నాము. లేక ఇంతకుముందు ఎక్కించుకున్న దాంట్లో పొరపాట్లు ఏమైనా ఉంటే సరిచేసుకుంటారని, ఆ సరిచేసుకుంటారు. ఇంతకుముందు ఏదైనా విని ఎక్కించుకుంటారే వాటిలో ఉండేటి కూడా లోటుపాట్లు సరిచేసుకుంటారని చెప్తున్నాము.
పంచకోశాలంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఇవి మనం ఇంతకుముందే విచారించుకున్నాం. ఇంకా ఆరోది షట్కోశాలంటే ఇంకోటి ఉంది, అది హిరణ్మయ కోశము, ఇంకో కోశం పెరిగింది. మళ్ళీ సప్తావరణలంటే అలా ఆవరణలు, సప్తావరణలంటే 7 ఆయా. అప్పుడు సప్తావరణలంటే అజ్ఞానము, ఆవరణ, విక్షేపము, పరోక్షము, అపరోక్షము, దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి. ఇక బ్రహ్మానంద స్వరూపం. అయితే ఆనందం రావడం ఏంటి? బ్రహ్మానంద స్వరూపం అయితే ఆనందం రావడం ఏమిటి? ఇప్పుడు ఈ 7 సప్తావరణలు చెప్పారు ఇక్కడ. 7. అంతకుముందేమో 6 కోశాలు చెప్పారు. అంతకుముందు 5 కోశాలు చెప్పారు. హిరణ్మయ కోశం అనేది 6వ కోశం. ఇప్పుడు పైన విచారించింది అంతటా ప్రకాశించి వ్యాపించి ప్రకాశం వ్యాపిస్తున్నటువంటి పరమాత్మ యొక్క సర్వత్రా వ్యాపిస్తున్నటువంటి ప్రకాశ స్థితే హిరణ్మయ కోశము. ఇక ఈ 7 సప్తావరణలు చెప్పి ఈ ఆనంద వ్యాప్తి బ్రహ్మ ఆనంద స్వరూపం అయితే ఆనందం రావడం ఏమిటి? బ్రహ్మే ఆనంద స్వరూపం అయితే ఆనందం రావడం ఏమిటి అంటే విక్షేపం, ఆ విక్షేపము, పరోక్షము, అపరోక్షము, దుఃఖ నివృత్తి, ఆనంద వ్యాప్తి, బ్రహ్మానంద స్వరూపం అని చెప్పారు కదా ఆ 7 సప్తావరణలు. అయితే ఆనందం రావటం ఏమిటి? ఆవరణ పోయింది కాబట్టి దుఃఖం పోయింది. ఆవరణ పోతే దుఃఖం పోయింది. ఆవరణ అనేది ఈ ఆవరణతో కూడుకున్నటువంటి ఈ శరీరంలోనేమో ఆత్మగా వ్యవహరిస్తోంది దేహి అనేది. ఈ ఆవరణతో కూడుకున్నటువంటి జగత్తులోనేమో దాని దృశ్యాన్ని చూసి దాన్ని తాదాత్మ్యం చెంది ఆ ఆవరణలో నువ్వు భావిస్తున్నావు. ఆ ఆవరణ స్థితి దాటిపోతే, ఆవరణ పోయింది కాబట్టి దుఃఖం పోయింది. ఆవరణ ఉంటే సర్వము ఉంది. నువ్వు సృష్టించుకున్న ప్రపంచం ఇదంతా దీని భావన చెందడం, దాంతో వచ్చే అన్ని బంధము, సుఖ దుఃఖాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆవరణ పోతే దుఃఖం పోయింది. బాగుంది. మళ్ళీ ఆనందం రావడం ఏమిటి? ఆవరణ పోయిన తర్వాత మళ్ళీ ఆనందం ఎందుకు వస్తుంది? ఆనందో బ్రహ్మ అనేది సిద్ధ వస్తువు. ఆనందం ప్రాప్తించడం అనేది లేదు. ఆనందో బ్రహ్మ అనేది ఆనందం సిద్ధ వస్తువుగా ఉంది. బ్రహ్మది ఆనందమే బ్రహ్మ అనేది సిద్ధ వస్తువుగా ఉంది. వచ్చేది ప్రాప్తించడం అనేది లేదు. దుఃఖం ఉన్నప్పుడు దుఃఖం పోవడమే ఆనందం రావడం అని చెప్పాం. ఏదైతే దుఃఖం కారణం ఉందో ఆ కారణం పోయి దుఃఖం పోతే దుఃఖం లేకుండా ఉంటే అదే ఆనందం రావడం అని చెప్పాం. కానీ అసలు ఎప్పుడూ ఆనంద స్వరూపులైన వారికి ఆనందం రావడం లేదు కదా. ఆ బ్రహ్మకు కదా స్వతసిద్ధంగా ఆనందం కలిగే ఉండడం. ఆనందో బ్రహ్మనే సిద్ధ వస్తువు ఏ విధంగా ఉందో అట్లా ఆనందం అనేది ప్రాప్తించడం లేదు. దుఃఖం అనేది ఉన్నప్పుడు దుఃఖం పోవడమే ఆనందం అని అన్నాం. ఆ దుఃఖం పోతేనే ఆనందం రావడం అని చెప్పాం. కానీ అసలు ఎప్పుడూ ఆనంద స్వరూపులైన వారికి ఇక పోవడం రావడం లేదు కదా. ఆనందం రావడము లేదు, పోవడము లేదు. దుఃఖం రావడము లేదు, పోవడము లేదు. ఎప్పుడు ఆనంద స్వరూపులైనటువంటి వారికి అంటే వాళ్ళ ఆవరణ దాటి ఉన్నవారికి, ఈ ఆవరణలో ఉన్నటువంటి వారిని భావించకుండా అశరీరులుగా అయినటువంటి వారికి ఇక వారికి లేదు కదా. ఏనాడు దుఃఖం లేదు కదా. ఈ రోజు కాకుంటే ఇంకో రోజు దుఃఖం వచ్చింది అనేది లేదు కదా. ఆ దుఃఖం పోతే మళ్ళీ ఆనందం కలుగుతుంది. ఆ రెండు కూడా రెండు ద్వంద్వాలు లేవు కదా. రెండు కల్పించుకున్నటువంటి స్థితిలో నువ్వు ఆవరణలో ఉన్నప్పుడు మాత్రమే ఉన్నాయి. అది దాటినటువంటి వానికి భావనలో లేనే లేదు. తాననేదే లేదు కాబట్టి, శరీరం అనే భ్రాంతి లేదు కాబట్టి, ఇది ఆవరణంగా ఉంది కాబట్టి, దీనికి అతీతంగా దాంట్లో భావించేది ఉంది కాబట్టి అప్పుడు నాకు దుఃఖం పోయింది, నాకు ఆనందం వచ్చింది అనే ఈ రెండు కూడా రెండు ఆవరణలు. దుఃఖం పోయిందనే ఆనందం వచ్చింది అనే ఈ వచ్చేది పోయేది అనేది ఉండకూడదు. ఉన్నటువంటి స్వతసిద్ధంగా ఉన్నటువంటి సిద్ధ వస్తువు ఆనందో బ్రహ్మని ఎట్లుందో అలాగా ఉండేవానికి, అట్లుండేవానికి ఇంక దుఃఖం రావడం పోవడం అనేది లేదు.
ఎప్పుడూ ఆనంద స్వరూపుడుగా ఉంటాడు. కాబట్టి ఈ రెండు కూడా ఈ రెండు కూడా ఆవరణలే, రెండు ఆవరణలు. ఆనందం రావటం కాదు, అది పరోక్షంలోనే ఉంది. ఆనందం అనేది పరోక్షంలోనే ఉంది. నీకు అపరోక్షం చెందితే నిజంగా ఆ పరోక్షంలో ఉన్నది అపరోక్షానుభూతిలో అయితే పరబ్రహ్మతత్వంలో ఉంటావు. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ ఉంది గాని ఆనందో బ్రహ్మ లేదు అని చెప్పాం. తటస్థ లక్షణంతోనే సత్తు చిత్తు ఆనందం ఉంది. ఆ సత్తు చిత్తు ఆనందం అనేది తటస్థ లక్షణంలోనే ఉంది. అది పరోక్ష అనుభవం, పరోక్షంగా అనుభవం చెందింది. అపరోక్షానుభూతిలో ఆ పరోక్ష అనుభవము అపరోక్షం చెందితే అపరోక్షానుభూతిలో ఆనంద ప్రాప్తి అనే ద్వైతం పోవాలి. ఆనందం ప్రాప్తించింది అనే ద్వైతం పోవాలి. ప్రాప్తించడము, రావడం, పోవడం అనేది ద్వైతం. రెండున్నాయి. రావడం ఉంటే పోవడం ఉంటుంది. రావడం పోవడం లేకుండా అది తటస్థ లక్షణంగా ఏ విధంగా ఉందో పరోక్షానుభవం ఆ అపరోక్షానుభూతి చెందితే ఆనంద ప్రాప్తి అనే ద్వైతం పోవాలి. ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఉండే విధంగా ఉండాలి. ఎల్లప్పుడూ తటస్థ లక్షణంగా ఎల్లప్పుడూ ఆనంద రూపుడుగానే ఉండాలి. ఇంకా రావడం పోయేది ఉండదు. చిట్ట చివరిలో లక్ష్యం వద్దకు పోయేసరికి ఈ చివరికి విచారణ జరుపుకుంటూ లక్ష్యం దగ్గరికి పోయేసరికి ఇది పోయింది, అది వచ్చింది అనేది కూడా భ్రాంతే. ఇది పోయినందువల్ల, దుఃఖం పోయినందువల్ల ఆనందం వచ్చింది అనేది కూడా భ్రాంతే. నువ్వు భావించడం వల్లే ఈ దుఃఖం ఉంది అనుకుంటున్నావు, మళ్ళీ పోయింది అనుకుంటున్నావు, ఆనందం వచ్చింది అనుకుంటున్నావు. అది పరోక్ష స్థితిలో యథావిధంగా ఉంది. నువ్వు అపరోక్షం చెందితే పరోక్ష స్థితిలో ఉన్నదాన్ని ప్రత్యక్షపరచుకుంటే ఈ నువ్వు భావించినటువంటి ఉంది అని భావించినటువంటిది రెండూ లేకుండా అయితే నిజంగా అది యథావిధిగా ఉన్నటువంటి పరోక్ష స్థితిలో ఉంది. కాబట్టి ఈ వచ్చింది పోయింది అనేది కూడా లేదు. అది కూడా భ్రాంతే. వచ్చేది పోయేది కాదు. స్వతసిద్ధంగా ఉంది. నువ్వు తెలుసుకుంటే అపరోక్షానుభూతి చెందితే ఇక ఆనందము ప్రత్యేకంగా రాదు, ప్రత్యేకంగా పోదు. దుఃఖం అనేది అసలు రాదు. దుఃఖం కూడా దుఃఖానికి అతీతంగా ఉంటావు కాబట్టి ఎప్పుడు దుఃఖానికి అతీతంగా ఉంటే ఎప్పుడు ఆనంద స్వరూపుడుగా ఉన్నట్టే. ఈ వచ్చింది పోయేది అనేది కూడా భ్రాంతే. ఎప్పుడూ ఆనందమే ఉన్నది. ఎప్పుడూ ఉన్నది అది. అదే బ్రహ్మము. అంతేగాని బ్రహ్మకు వచ్చే ఆనందం కాదు. బ్రహ్మకు ప్రత్యేకంగా వచ్చిండేటువంటి ఆనందం కాదది. ఎప్పుడూ ఆనందమే ఉంది. ఆ ఆనందం ఎప్పుడూ ఉన్నదే, వచ్చిపోయేది కాకుండా ఉన్నదది. ఆ ఆనందము అదే బ్రహ్మము. అంతేగాని బ్రహ్మకొచ్చే ఆనందం కాదు. ఆనందం ఉందా లేదా అని మొదలెడితే, ఆనందం అనేది ఉందా అసలు లేదా అని మొదలుపెడితే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అన్నాం. కానీ సత్యము, జ్ఞానము, ఆనందము బ్రహ్మ అనలేదే. బ్రహ్మకిచ్చే ఆనందం కాదు. ఆనందం అనేది ఉందా లేదా అని ఒకవేళ విచారం చేస్తే ఆనందం అనే దాని గురించి ఆనందం ఉందా లేదా అని మొదలెడితే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అన్నాం గాని సత్యమైంది, జ్ఞానమైనది అనంతంగా ఉంది. ఆది అంతం లేకుండా అని బ్రహ్మ అని చెప్పినాం తప్ప సత్యం, జ్ఞానము, ఆనందం బ్రహ్మ అనలేదే. ఆనందం అనే పదం లేదు అక్కడ. కనుక ఆనందం కూడా భ్రాంతే. ఆనందం అనేది కూడా భ్రాంతే. ఆ ఆనందం అనే స్థితి కూడా భావన చెందితే ఆనందం ఉన్నది అని అనుకుంటే మళ్ళీ అది కూడా భ్రాంతే. ఆ రకంగా సప్తావరణలు ఈ 7 ఆవరణలన్నీ విచారణ చేతనే ఒక్కొక్క ఆవరణల్లో అది ఉంది అని మనం అనుకున్నాం. ఆ ఉన్నది లేనిది, లేనిది లేనిది, ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ తొలగించుకుంటూ వస్తున్నాము. ఈ సప్తావరణలు దాటే కోసం. ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నాము? ఇదంతా ఇంతగా ఎందుకు చెప్పుకొస్తున్నాము అంటే, అవి మనసులో పెట్టుకొని మళ్ళీ కిందికి దిగండి. మనసులో పెట్టుకోండి. మళ్ళా విచారణలో గుర్తుకొచ్చినప్పుడు కోసం, విచారణ చేసేటప్పుడు మీకు గుర్తుండాలనే కోసం మళ్ళీ మళ్ళీ పదే పదే ప్రస్తావిస్తే, ఆ ప్రస్తావించిన అంశము మనసులో ఉంటుందని చెప్తున్నారు. ఇవన్నీ చెప్పి మళ్ళీ ఇప్పుడు కిందకి దిగండి. మళ్ళా సృష్టిలోకి మళ్ళీ కిందకి దిగుతున్నారు. సృష్టి యొక్క విచారణ చేస్తున్నాం కాబట్టి నిన్నటి నుంచి
మళ్ళీ సృష్టిలోకి కిందికి వచ్చాడు. ఈ 7 ఆవరణలు దాటి పైకి పోయిండే స్థితిగా పోయిన తర్వాత ఏదైతే ఆనందం అన్నారో అది బ్రహ్మమే అయి ఉంది తప్ప అది బ్రహ్మ పొందినటువంటి ఆనందం కాదు, ప్రత్యేకంగా వచ్చేది కాదు. ఆ ఆనందం కూడా భావించితే నిజానికి భావించాలంటే ఆనందం కూడా లేనిదే అని చెప్పారు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మీకు గుర్తుకొచ్చి సృష్టి విచారణ చేస్తున్నప్పుడు ఈ ఆవరణలు తొలగించుకుంటూ భ్రాంతిరహితం కావడానికి గుర్తులో పెట్టుకుంటారని చెప్తున్నాము. మళ్ళీ ఇప్పుడు కొంచెం కిందికి రండి. మళ్ళీ ఆ ఆవరణల స్థితిలో నుంచి మళ్ళీ కిందికి వస్తే సృష్టిలో నిన్నటువంటి సృష్టి విచారణ. కాబట్టి సృష్టిలో ఇలా ఉంది. సృష్టిలో ఈ విధంగా ఉంది. ఆత్మయందు ఒక ఆకాశం ఉదయించింది. నేను చెప్పినటువంటి ప్రారంభించినటువంటి పద్యంలో ఇదంతా వచ్చింది. ఏది మన శేష పద్యము పరశురామ నరసింహదాస్ గారు రాసినటువంటి భద్రాద్రి శతకంలో. అంటే మూలంలో దానికి ఎక్కడి నుంచి వచ్చింది అది అంటే ఎప్పుడో వేదాలతో పాటు వేల ఏళ్ల క్రితం రాసినటువంటి కపిల మహాముని రాసినటువంటి సంస్కృతంలో రాసినటువంటి సాంఖ్య శాస్త్రం నుంచినే వచ్చింది. ఆ సాంఖ్యం దాంట్లో నుంచి వివరించినప్పుడు ఈ సృష్టిలో ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అంటే ఆత్మయందు ఒక ఆకాశం ఉదయించింది. ఆకాశమందు అనిలము పుట్టింది. అనిలం అంటే అగ్ని. ఆకాశం అంటే మిగతా వాటికి అవకాశం ఇచ్చేది. ముందు అవకాశం ఇచ్చేది వస్తే ఇది అవకాశం ఇచ్చినటువంటి ఖాళీలో మిగతావన్నీ వస్తాయి. అందుకని ముందుగా ఆకాశం వచ్చింది, తరువాత అనిలము, నిలకడలేనిది, చలించేది. ఏదంటే అనిలం అంటే వాయువు. వాయువు నిలము అంటే ఒక చోట ఉండేది, అనిలము అంటే నిలబడకుండా ఉండేది, నిలకడలేనిది. వాయువు వచ్చింది, అది చలించేది కాబట్టి ఏదంటే అది వాయువు. ఈ అనిలము అనేటువంటి వాయువు నుంచి అనలంబు, అనలం అంటే అగ్ని, అనిలం అంటేనేమో ఆకాశం, కదిలేది, నిలకడలేనిది. అనలం అంటేనేమో అగ్ని. అనలంబు అనగా అగ్నిహోత్రుడు పుట్టే. ఆ అగ్నిహోత్రుని అనలుడు అంటారు. దక్షిణామూర్తి స్తోత్రంలో చూడండి, భూరంభాస్య అనలో నిలోరంభం నిలోంబరం. భూ అంటే భూదేవి, అంబ అంటే జలము, అనల అంటే అగ్ని, అనిలుడు అంటే వాయువు, అంబర అంటే ఆకాశము. భూరంభాస్య అనలో అనిల అంబర 5 చెప్పాము. ఆ దక్షిణామూర్తి శ్లోకంలో కూడా ఈ 5 వచ్చినాయి. అహర్నాథో అహమునకు నాథుడు. అహం అంటే పగలు, పగలికి ప్రభు ఎవరు? సూర్యుడు. రాత్రికి ప్రభు ఎవరు? చంద్రుడు. అహర్నాథుడు అంటే సూర్యుడు, హిమాంశుహు చల్లనివాడు, చంద్రుడు. పుమాన్ అంటే పురుషుడు. పురుషుడు అంటే ఇక్కడ మహత్ పురుషుడు, మహత్ బ్రహ్మ. ఈ విధంగా అక్కడ అష్టమూర్తులు అనేటివి పెట్టాము. ఈ అష్టమూర్తులు అనేటివి దాన్ని దీంట్లో దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పిన దాని ప్రకారం ఆ 5 పంచభూతాత్మకంగా పెట్టి మళ్ళీ ఈ అహము, అహర్నాథు అంటే అహమునకు నాథుడు, దానికి పగలు, అహం అంటే పగలు, దానికి ప్రభు సూర్యుడిగాను మళ్ళీ చంద్రుడిగాను ప్రత్యేకంగా పెట్టారు. హిమాంశు అంటే చలనివాడు, ఉమాన్ అంటే పురుషుడు, ఇక్కడ మహత్ పురుషుడు, మహత్ బ్రహ్మగా పెట్టాం. ఈ విధంగా అష్టమూర్తులను పెట్టాం. అప్ అంటే జలము, అప్పు వల్ల, అప్పు అని ఇందాక వచ్చింది అది. అప్ అంటే జలము, అప్పు వల్ల మహా అవనీ స్థలియు పుట్టే. ఈ అప్పు అంటే నీళ్ల వల్ల మహా అవనీ స్థలియు పుట్టే. అవనీ స్థలి అంటే భూమి, భూమి అనేటువంటి ఇది పుట్టే. ఆ పుట్టినటువంటి జలం నుండి మనమంతా ఉండేటువంటి ఒక మన దృష్టిలో చాలా గొప్పదైనటువంటి ఈ కనబడేటువంటి పృథివీ పుట్టింది. ఈ మనమంతా దేని మీద అయితే ఉన్నామో ఆ పృథివీ, ఆ భూమి ఆ నీళ్ళల్లోంచి పుట్టింది. అప్పటికి ఇంకా ప్రాణులు అయితే లేవు, కేవలం పంచభూతాత్మకమైనవి ఒకదాని నుంచి ఓ దాంట్లో ఒకటి కలియడం వల్ల జరిగినటువంటి ప్రతిచర్యలో భాగంగా ఏర్పడుతూ వచ్చినాయి.
అవని యందు ఓషధులు అమరబుట్టే. ఈ అవని పుట్టిన తర్వాత ఇందులోనే ఈ ఓషధులు అనేటివి పుట్టాయి. అక్కడక్కడ ఈ పృథ్వీలో ఔషధ మొక్కలు కూడా పుట్టాయి. వాటంతట అవే వచ్చాయి. అంతకుముందు సృష్టి అనేది ఏర్పడకముందు పంచభూతాత్మకమైనటువంటి ఈ 5 గాలి, అగ్ని, నీరు, భూమి ఇవి లేనప్పుడు ఒట్టి ఆకాశంగా శూన్యంగా ఉన్నప్పుడు అందులో వచ్చినాయా? లేవు. అది ఖాళీ ప్రదేశంగా ఉన్నటువంటి దాంట్లోనే ఇవన్నీ ఏర్పడినాయి. అంతకుముందు అది లేదు కదా. ఎప్పుడు అదేమో ఉంది కదా బయలనేది. రాలే. ఇవి ఏర్పడిన తర్వాతనే వీటి వెంట వాటంతట అవే వచ్చినాయి. ఔషధ మొక్కల నుండి అన్నము పుట్టింది. ఔషధ మొక్కలు అనే దాంట్లో నుంచి అన్నం పుట్టింది. కొన్ని ఔషధ మొక్కలు వ్యాధి వచ్చినప్పుడే పనికొస్తాయి. ఈ కొన్ని రకాలైనటువంటి ఔషధ మొక్కలన్నీ ఎప్పుడు పనికొస్తున్నాయి? వ్యాధి వచ్చినప్పుడే పనికొస్తున్నాయి. దాని నుంచి అన్నం అనేటువంటిది పుట్టింది. ఆ మొక్కల్లోంచి ఒక పదార్థం అనేది పుట్టింది. ఈ పదార్థం కూడా ఔషధం లాంటిదే. పదార్థం లేకుండా ఈ ప్రాణి ఈ శరీరం కలిగినటువంటి ప్రతి ఒక్కటి కూడా పదార్థాన్ని శరీరం కలిగినటువంటి ప్రతి ఒక్కటి కూడా పదార్థము ఆహారం అనేది తిని ఆ ఆహారం అనేది లోపలికి పోయి అది పనిచేస్తోంది, శక్తిని ఇస్తోంది. కాబట్టి ఈ ఓషధులు పుట్టే ఈ ఓషధుల్లో అన్నం అనేది పుట్టింది. ఈ కొన్ని ఏమో రోగానికి మాత్రమే పనికొస్తాయి ఔషధ మొక్కలు. ఈ దాని నుంచి పుట్టినటువంటి అన్నం అనేది అన్నం అంటే ఏమిటి ఇక్కడ? అన్నం అనే పదానికి మనం అంటే ఇక్కడ అన్నము అంటే ఏమనుకుంటున్నాం? ఆ బియ్యం చేసి దాన్ని ఉడకబెట్టిన దాన్ని అన్నము అనుకుంటున్నాం మనం. నిజానికి విచారణ చేస్తే ప్రపంచం అంతా కొన్ని రకాల పదార్థాలే తెలియవు, కొన్ని రకాలు లేవు. కానీ ఆహారం అనేది తింటున్నారు కాబట్టి ఆ ఆహారం ఎక్కడి నుంచో పడుతుంది, దాన్ని అంతటి అన్నారు. అన్నం అంటే ఏమిటి ఇక్కడ అంటే వరి, జొన్న, సజ్జ, రాగులు ఇటువంటివన్నీ కూడా అన్నమే. ఏ రకమైనటువంటి ధాన్యం అది పండినా అది పదార్థ రూపంలో వాళ్ళు తీసుకున్నది. పాశ్చాత్య దేశాలు గోధుమలలోంచి పుట్టినటువంటి పదార్థాన్ని వాళ్ళు రొట్టెలుగా, బ్రెడ్లుగా చేసుకొని తింటున్నారు. వాళ్ళకి అన్నం తెలియదు. అయినా కూడా ఇక్కడ వాడినటువంటి అన్నం అనే పదము అసలైనటువంటి అర్థాన్ని మనం తీసుకోవాలంటే ఆహారం అని తీసుకోవాలి. దాన్ని మ్యూట్ చేసుకో చౌదరి. వెంకటదాసు మ్యూట్ చేయి చౌదరిది. ఆ విధంగా అన్నము అంటే ఏం తీసుకోవాలి? ఆహారం అనే అర్థంలో తీసుకోవాలి. ఏమన్నా ఉన్ని ఆ సజ్జలున్ని, రాగులున్ని, జొన్నలున్ని ఏమన్నా ఉన్ని అవన్నీ కూడా ఇక ఆహార పదార్థాలు. రష్యా లాంటి చోట్ల ఓట్స్ అనేవి వండుతాయి. వాటిని ఆహారంగా తీసుకుంటారు వాళ్ళు. గోధుమలు పండే దేశాలు చాలా ఉన్నాయి. అదే ప్రధాన ఆహారం. ప్రపంచంలో సగం దేశాలకి ఆహారం అదే. ఒక ఆసియా ఖండంలోనే విరివిగా జొన్నలు, రాగులు, బియ్యము ఇవి వాడతారు. మిగతా 5 ఖండాల్లో ఒక ఖండం మీద అయితే ఆ ఖండాలన్నింటిలోనూ కూడా పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఓట్స్, గోధుమలు అనేటువంటి పదార్థాలే వాడతారు. కాబట్టి ఏ పదార్థం అయినప్పటికీ ఇక్కడ ఆహారం అంటే ఆ శరీరాన్ని నిలబెట్టుకోవడానికి తినేదంతా ఆహారమే. అన్నము అంటే పాముకి కప్ప అన్నము. పాముకి ఏంది అన్నము? అన్నం అంటే ఆహారం అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు పాముకి ఏంది ఆహారము? ఆ కప్ప అనేది ఆహారం. కప్పకు పురుగు అన్నము, పిల్లికి ఎలుక అన్నము. నిన్ననే నాయన ధర్మవరం సభలో చెప్పినటువంటి ఆ వీడియో అప్పుడు ఇంతకుముందు శబ్దం సరిగా రాదు. దాంట్లో శబ్దాలు తొలగించి విన్న తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. ఏ దానికి అది ఆహారం నిర్ణయించబడి దాంట్లో అది ఉంది. అది దానికి ఆహారంగా ఉంది. దానికి ఆహారంగా ఉంది కాబట్టి అది తింటోంది. దీనికి ఏం భయం ప్రాణం పోతుందని. అదేమో దానికి ఆహారంగా తీసుకుంటుంది. పాము కప్పను, కప్పేమో పురుగును, పురుగు ఇంకోటి. ఈ విధంగా ఏదైనా ఒక్కోటి అవి చేస్తున్నాయి. వాటికి ఏమనుకుంటున్నాయి? అవి ఆహారం తినడము అనుకుంటున్నాయి. పాపపుణ్యాలనే లెక్క రావట్లేదు ఆడ. కాబట్టి నువ్వు యుద్ధం లేకపోయావు. నువ్వు నీ యొక్క ధర్మాన్ని విస్మరించి నువ్వు నేనే చంపుతున్నాననే భావనతో ఉన్నావు.
ఈ ఆహారాన్ని పక్కకు పెట్టు, ఈ వచ్చినటువంటి జీవులన్నీ ఏ విధంగా వచ్చాయో సమిష్టిలోంచి చూడమని చెప్పాడు కృష్ణుడు. ఆ విధమైన భావన లేకుండా విశ్వరూప సందర్శనం చేసి శత్రువుగా భావించిన వాడు, మిత్రుడిగా భావించిన వాడు, బంధువుగా భావించిన వాడు, పరమ రాక్షసుడుగా భావించిన వాడు, అన్ని కూడా నాలో నుంచే వచ్చాయి, సమిష్టిగా ఉన్నటువంటి దాంట్లో నుంచినే వచ్చాయి అనే దాంతో చూపించారు. కాబట్టి ఒకదానికొకటి ఆహారం. ఇక వ్యవసాయం చేసేవాడు పంట పండించడం కోసం, ధాన్యం ఉత్పత్తి చేయడం కోసం, అది మళ్ళీ కొంతమంది తినడం కోసం సేద్యం చేస్తూ ఉన్నాడు. ఇంకా అప్పుడు కప్పలు ఎర్రలు అని చనిపోతాయి ఎంటుకుంటే, తాను సంబడం కోసం కర్తగా తన భావనలో శత్రుత్వంతో చేసే పని అయితే అది కర్మ అవుతుంది. ఆ కర్మలోంచి కర్మ ఫలితం వస్తుంది. దాన్ని నువ్వు పెట్టుకొని ఉండాలి మనసులో. ఇప్పుడు హత్య చేశాడు అనే దాంట్లో ప్రధానంగా విచారించేది ఏమిటి అంటే ఉద్దేశపూర్వకమైనటువంటి చర్య. కాబట్టి ఆ ఉద్దేశపూర్వకమైనటువంటి చర్య ఎప్పుడు జరిగినా కూడా దాని కర్మ ఫలితం అంటుతుంది. ఉద్దేశపూర్వకమైనటువంటి చర్య కాకుండా బస్సు నడుపుతూ పోతున్నాడు, ఎంతో జాగ్రత్త నడుపుతూ పోతున్నాడు. బస్సు ఏమో అవతల దారిలో పోయేటువంటి ఓ చెట్టు ఏదో విరిగి పడిందని సైడ్కి వచ్చాడు కారోడు. ఆ చెట్టును తప్పించబోయో, కుక్కను తప్పించకపోయో, లేకపోతే ఓ గాడి అడ్డం వస్తే దాన్ని తప్పించబోయి పక్కకు వచ్చాడు అనుకో, ఈ లారీ తగిలింది అనుకో దానికి. ఇక్కడ జరిగినటువంటి చర్య ఎవరూ కూడా ఉద్దేశంలో పెట్టుకున్నది కాదు. ఇక్కడ వీడు గాని అక్కడ వాడు గాని ఎవరు కూడా పెట్టుకున్నది కాదు, యాదృచ్ఛికంగా జరిగిండేది అప్పటికప్పుడు. కాబట్టి ఇవన్నీ ఆహారంగా తినకుంటే అవి వాటి వాటి చర్యలు అవి చేసుకుంటున్నాయి. ఇక మనం అన్నం పుట్టింది ఎక్కడి నుంచి అంటే ఆహారం సేద్యంలోంచి, భూమిలో నుంచి పుట్టింది. ఆ భూమిని ఎంతటి చేసినప్పుడు ఆ భూమిలో ఉన్నటువంటి అనేకం కూడా చనిపోతాయి. అసలు అన్నం ఎక్కడ పుట్టింది అంటే పృథ్వీ నుంచి పుట్టింది. ఈ కప్పలు పాములు పృథ్వీ నుంచి పుట్టలేదా? ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి? ఇవి కూడా భూమిలో నుంచినే పుట్టాయి కదా. భూమి పుట్టిన తర్వాతనే ప్రాణి పుట్టింది. ప్రాణి పుట్టిన తర్వాత అనేకంగా పరిణామం చెందుతూ పోయింది. వేరు వేరు రకాలైనటువంటి పరిణామాలు చెందుతూ పోయింది. అట్లా పరిణామం చెందుతూ కొత్త కొత్తవన్నీ వస్తూనే ఉన్నాయి. ఈ ఆఫ్రికా ఖండంలో ఇప్పుడు ఈ 10 రోజుల క్రితం ఒక కొత్తది వచ్చింది. 400 మంది దాకా విస్తరించింది. ఇంకా మళ్ళీ ఎంత పోతుందో తెలియదు. అది ఏ విధంగా వచ్చిందో తెలియదు. అని బుడపలుగా శరీరం మీద వ్యాపించి అది అనివార్య స్థితిలో అది దాన్ని బాగు చేయలేనటువంటి స్థితిలో వచ్చింది. కొత్త రకం. ఆ జీవికి మూలం ఏమిటి, ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా కనిపెట్టలేకపోతున్నారు. అట్లా వస్తూనే ఉన్నాయన్నమాట పరిణామ దశలో. ఒక్కొక్క ప్రాణి ఎప్పుడో ఒకట నీళ్ళల్లో ఏర్పడిందంట మొదట. నీళ్ళల్లో ఏర్పడిన ప్రాణి సముద్రంలో, తర్వాత పృథ్వీ మీద ఏర్పడింది ప్రాణి అనేది. ఈ ప్రాణులు ఇన్ని రకాల ప్రాణులు అయినాయి. 84 లక్షల జీవరాశులుగా మనం చెప్పుకునేటివన్నీ చీమ, దోమ, బ్యాక్టీరియా. ఒక్క బ్యాక్టీరియా అనేది నీళ్ళల్లో ఏర్పడినటువంటిది. దానివల్ల బయట ఉన్నది, గాలిలో ఉన్నవి వైరస్లన్నీ ఇట్లా ఇన్ని రకాలుగా అయినటువంటివన్నీ కూడా ఎక్కడి నుంచి పుట్టాయి? పృథ్వీ ఏర్పడిన తర్వాత అందులో నుంచే ఒక్కటొక్కటిగా పుట్టాయి. మళ్ళా వేరు వేరు రూపాలని అవి మార్పు చేసుకున్నాయి. మార్పు చేసేటువంటి స్థితిలో వచ్చినాయి. మరి ఈ కప్పల పాములు పృథ్వీ నుంచి పుట్టలేదా? మనం కూడా పార్థివులమేగా. పార్థివుడు అంటే పార్థివ దేహం అంటే పృథ్వీ తత్వాన్ని కలిగి ఉన్నటువంటి దేహం. మనం కూడా పార్థివులమేగా. పృథ్వీ తత్వం మెండుగా ఉన్నది మన శరీరంలో. మన శరీరంలో అన్ని రకాల తత్వాలు ఉన్నప్పటికీ అన్నిటికంటే మెండుగా ఏ తత్వం ఉంది? పృథ్వీ తత్వం ఉంది. ఈ ఎముకలు, గుజ్జు, ఈ రక్త మాంసాలు, ఈ రక్తం అంటే జలంలో ఉంది. ఈ మాంసం అంతేటువంటి గట్టి పదార్థాలన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి ఎముకల కీళ్లతో సహా అన్నీ కూడా పృథ్వీ తత్వంగా చెప్పుకుంటున్నాం. ఇవన్నీ అంతగా చెప్పినప్పుడు శరీరంలో ఉన్నదంతా మెండుగా ఏముందంటే అదే ఉంది. అన్నమందు నరులాది సకల జంతు జాలంబులాయే అన్నప్పుడు ఈ అన్నం వల్ల ఏమైంది? ఆహారం వల్ల శుక్ల శోణితములు ఏర్పడినాయి. మామూలుగా జంతువులకు, జీవులకు అన్నిటికీ ఏర్పడినాయి ఆ శుక్ల శోణితాలు అనేటివి. పురుగున్నా లేకపోతే ఇంకోటి ఉన్నా కూడా ఆఖరికి
చెట్లుగా భావిస్తున్నటువంటి మనం చెట్లు అనుకుంటున్నాం, అనేకమైన చెట్లు. ఆ చెట్లల్లో పుచ్చినటువంటి పుష్పాలు, ఆ చెట్లు ఒక చోటు నుంచి ఇంకో దానికి పోవు. ఆ జంతువుల్లాగా, మనుషుల్లాగా ఒక్కటొక్కటి సంగమం చెందవు. అయినప్పటికీ దానికి కాయలు కాస్తున్నాయి, పుడుతున్నాయి విత్తనాలు. ఎట్లా పుడుతున్నాయి అవి అనంటే గాలిలో ఉన్న క్రిమికీటకాలతో సహా ఇక్కడ వాలి అక్కడ వాలినప్పుడు, లేదా గాలిలో అవంతకవి ప్రయాణం చేసి ఆ మగ పుష్పంలోని పుప్పొడి రేణువులు పోయి ఆడపుష్పంలో కలిసినప్పుడు అక్కడ విత్తనంగా ఏర్పడుతోంది. అట్లా దాంట్లో కూడా 109 గొడ్డు చెట్లు, ఇది గొడ్డు చెట్టు కాయలు కాయదు, దీనికి పుష్పాలు వచ్చేది లేదు. కాబట్టి అవి ఆ రెండు ఏవైతే ఫలదీకరణం చెందడానికి కారణాలు ఉన్నాయో అవి లేనటువంటి చెట్టు అది. అట్లా లేనటువంటి చెట్టుకు రాదు. అట్లా ఈ శుక్ల శోణితములు అనేటివి ఏర్పడ్డాయి ఈ అన్నం వల్ల. ఆ స్త్రీ పురుష సంయోగం వల్ల, శుక్ల శోణితం వల్ల, కలయిక వల్ల, సంపర్కం వల్ల నలుడు మొదలగునటువంటి సకల జంతుజాలంబులయ్యాయి. నరులతో సహా సకల జంతువులు కూడా ఆ శుక్ల శోణితములు అనేటివి అన్నం వల్ల కలిగి వాటి సంపర్కం వల్లే అయింది. జగ యుగంబులాయే. జగ యుగంబులు అంటే ఏమిటి? ఇంకా జంతుజాలంలోనేమో వాటి వరకు అయింది. ఈ జగ యుగంబులు అయ్యే అంటే, జగ యుగంబులు అంటే ఏమిటి? యుగం అంటే జంట, యుగము అంటే రెండు. యుగల గీతం మీరు రేడియోలో ఎప్పుడన్నా విన్నారా? ఎప్పుడు వింటున్నారులే, రేడియోలు అన్నీ బాయ్ కదా. పాట వినేటప్పుడు ఇప్పుడు ఒక యుగల గీతం అంటాడు. యుగల గీతం అంటే ఇద్దరు కలిసి పాడినది, ఇద్దరు జంటగా పాడినటువంటి దాన్ని యుగల గీతం అన్నారు. యుగము అంటే అట్లే యుగళము అన్నా యుగమన్నా రెండు అని అర్థం. జగ యుగంబులాయ అంటే, జగ యుగంబులు అంటే ఏమిటంటే, యుగం అంటే జంట, యుగం అంటే కాలము. కాలాన్ని కూడా యుగం అంటారు, జంటను కూడా యుగం అంటారు. కాలాన్ని కూడా యుగం అంటాము. యుగం అంటే జంట. ఏమిటి ఆ జంట? ఆ జంట ఏమిటి? ఆ జంట ఏమిటి అంటే, చిత్తు జడములు కలిసినటువంటి జంట. ఇది చిత్తు ఒకటి, జడం ఒకటి. ఈ సర్వమును భావిస్తున్నటువంటి చైతన్యంతో కూడినటువంటి చైతన్య స్వరూపంగా ఏదైతే గుర్తుపడుతోందో, తెలియబడుతోందో, ఏదైతే ఎరుక, ఆత్మ అనేకమైనటువంటి పేర్లుగా పెట్టబడి ఉన్నటువంటిది ఉందో అది చిత్తుగా ఉంది. ఆ జడం అనేటువంటి శరీరం అనేటువంటి ఆవరణలో ఉండి అది పనిచేస్తోంది. ఆ రెండు కలిసినటువంటిదే జంట. ఆ యుగం అనేది అదే జంట. జడమైన శరీరము లోపల జడత్వాన్ని చైతన్యవంతం చేసేటువంటి అధిష్టాన చేతన బ్రహ్మంగా ఉండి నడిపిస్తున్నటువంటి చైతన్యం. ఈ రెండూ కలిసి జగం. ఆ యుగంగా ఉన్నదేమో రెండుగా ఉన్నది, చిత్తు జడంగా ఉన్నది. ఆ రెండూ కలిసి ఈ జగంగా అయింది. చైతన్యం లేకుండా పరమాణువు కూడా ఉండదు. ఒక చైతన్యం లేకుండా ఉంటే ఆ పరమాణువు కూడా ఉండదు. ఆ పరమాణువు కూడా ఇంకో అణువులో కలిస్తేనే, ఆ అణువుల కలయిక వల్లనే ఏ వస్తువైనా ఏదైనా సకలము ఏర్పడుతోంది సృష్టిలో. కాబట్టి ఆ చైతన్యం లేకపోతే ఏదీ లేదు. చైతన్యం ఉంటేనే పరమాణువు, చైతన్యం ఉంటేనే ఆకర్షణ, వికర్షణ. ఈ రెండు శక్తులు చైతన్యం ఉంటేనే ఉన్నాయి. ఆకర్షణ, వికర్షణ ఉంటేనే పదార్థము నామరూపాలుగా రూపాన్ని సంతరించుకుంది. ఆకర్షణ, వికర్షణ లేకపోతే ఒక పదార్థం ఇంకో పదార్థంలో కలయిక జరగదు. పదార్థం ఇంకో పదార్థంలో కలయిక జరిగినప్పుడు ఏర్పడింది. సైన్స్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం సృష్టి ప్రారంభంలో ఈ భూమితో సహా అవి ఏర్పడడానికి ఓ పదార్థం ఉండాలి కదా. అణువుల కలయిక వల్ల అవి విస్ఫోటనం చెందడం వల్ల వాటిలోకి ఏవైతే కలిసాయో వేరు పదార్థాలుగా రూపాంతరం చెందినాయి. కరిగిపోయి ద్రవ రూపంలో తీవ్రమైన ఉష్ణం చేత ఏర్పడినటువంటి గడ్డగట్టబడినటువంటివన్నీ కొండల్లో రాళ్ళు గాను గుట్టలు గాను ఉన్నాయి. కరిగే స్థితిలో నుంచి పూర్తి కరగకుండా అనేక బిందువులుగా ఉండి అవి మట్టిగా మారినటువంటి మట్టిగా ఉన్నాయి. ఇట్లా వేరు రూపాలుగా వచ్చినవన్నీ కూడాను ఒకదానికోటి అణువుల కలయిక వల్లే జరిగినాయి. అణువులు కలయిశాయి అంటే వాటిలో కూడా చైతన్యం ఉంటేనే కలిసినాయి. చైతన్యం లేకుండా అవి కలిసినా కూడా పదార్థాలుగా ఏర్పడవు. నామరూపాలుగా ఉన్నటువంటి రూపాన్ని ఈ ఆకర్షణ, వికర్షణ చైతన్యం లేకుండా పరమాణువు కూడా ఉండదు. చైతన్యం ఉంటేనే పరమాణువు, చైతన్యం ఉంటేనే ఆకర్షణ, వికర్షణ అనేది కూడా చైతన్యం ఉంటేనే. ఓ దాంట్లో కోటి ఆకర్షించడం,
లేదంటే దాన్ని వికర్షించడం. ఈ రెండు కలిస్తేనే ఆకర్షణ వికర్షణ ఉంటేనే పదార్థం అనేది నామరూపాలుగా రూపాన్ని సంతరించుకుంది. ఈ నామరూపాలుగా రూపాన్ని సంతరించుకొని ఉంది. ఆ చైతన్యం ఉంటేనే కదులుతాయి. ఆ చైతన్యం ఉంటేనే ఇవి కదులుతాయి. చైతన్యం లేకపోతే ఎక్కడ కదిలినాయి? రాత్రంతా నిద్రపోయినాయి కదా, లేదంటే కోమా స్థితిలో ఉంటాయి, లేదంటే ఇంకో మరొక స్థితిలో ఉంటాయి, లేదంటే సమాజ స్థితిలో ఉన్నప్పుడు బాహ్య ప్రపంచాన్ని లేకుండా చూడకుండా తనలో తానున్నాడు. ఉన్నప్పటికీ కూడా అణిగి ఉన్నటువంటిది ఉంది. చైతన్యం అనేది ఉన్నప్పటికీ అప్పుడు తాత్కాలికంగా విరమణ చెందిన స్థితిలో ఉంది. మళ్ళీ మెలకువ వస్తానే నిన్నటి వరకు భావించినవన్నీ గుర్తొచ్చినాయి కదా. కాబట్టి చైతన్యం ఉంటే, ఆ చైతన్యం ఉంటేనే కదులుతాయి. చైతన్యం ఉంటేనే అన్ని రకాలుగా మనసు చైతన్యవంతమై ఆలోచన చేయడానికి కూడా కారణము అదే. అది మనసు చైతన్యవంతం అనేది లేకపోతే ఆలోచన అనేదే లేదు. ఆలోచన అనేదే రాదు చైతన్యం లేనప్పుడు. పగులు ఆలోచన జాగ్రత్త అవస్థలో అనేక రకాల ఆలోచనలు చేస్తున్నాం. మరి రాత్రి ఈ ఆలోచనల వల్ల ఏర్పడిన ప్రతిఫలంగానో, లేదంటే దీంతో సంబంధం లేకుండా కూడా సూక్ష్మ స్థితిలో ఉన్నప్పుడు కలలన్నీ కలుగుతున్నాయి. చైతన్యం అనేది సూక్ష్మ స్థితిలో ఉంది. జాగ్రత్త అవస్థలో ఉన్నట్టు స్థూల శరీరంతో ఉండి అన్ని కళ్ళతో చూసి ఆలోచించి చెప్పేటువంటి ఆలోచన లేదాడ. అదంతకదే కల వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత అది కలగా తెలిసిపోయింది. ఆ చైతన్యం ఏమి విధంగాను అక్కడ చైతన్యం వల్ల సూక్ష్మ స్థితిలో ఉన్న చైతన్యం వల్ల గుర్తుపెట్టుకొని తెలుస్తుంది. ఇక గాఢ నిద్రావస్థలో లేనే లేదు. ఇక కలగనేది లేదు. మేల్కునేది వచ్చే వరకు మళ్ళీ ఏం జరిగేది లేదు. ఆలోచన కూడా లేదు. ఆలోచన చేయడం అనేది కూడా లేదు. చైతన్యము మనసుతో కలిస్తేనే మనసు జాగ్రత్త అవస్థలో ఆలోచన చేస్తుంది. అట్లా చైతన్యం ఉంటేనే మనసు చైతన్యమై ఆలోచన చేస్తుంది. చైతన్యం లేకపోతే మనసు ఆలోచించదు. చైతన్యం ఉంటేనే ఇంద్రియాలు చైతన్యవంతమై శబ్ద స్పర్శ రూప రసగంధాలు గ్రహిస్తున్నాయి. ఈ ఇంద్రియాలన్నీ గ్రహిస్తున్నాయి కదా. ఒక్కొక్కటి నాలుక రుచిని గ్రహిస్తోంది, చర్మం స్పర్శను గ్రహిస్తోంది, చెవులు శబ్దాన్ని గ్రహిస్తున్నాయి, కళ్ళు రూపాన్ని చూడగలుగుతున్నాయి, రసమేమో నాలుక గ్రహిస్తున్నాయి దాంట్లో ఉన్నటువంటిది, గంధమేమో ముక్కు వాసనలు గ్రహిస్తోంది. ఇన్ని రకాలు ఇవన్నీ గ్రహిస్తున్న దానికి ఈ గ్రహిస్తున్న దాన్ని ఇది ఈ విధంగా ఉంది అని చెప్పగలిగేది ఏంది? అవి ఏ విధంగా ఉన్నాయి? నాలుకేమో నాలుక మీద వేసుకుంటానే నాలుక ఇది ఇట్లా ఉంది అని నాలుకకు రుచి తెలుసు కానీ ఆ రుచిని గుర్తిస్తున్నది చైతన్యమే. లేకపోతే అది ఏ రుచిలో ఉంది అనేది నువ్వు గుర్తుపెట్టుకోలేవు. మళ్ళీ నువ్వు పదార్థాన్ని చూసావు జిలేబీ తిన్నప్పుడు చాలా తీయగా ఉంది అనేది మనసులో తెలిసినటువంటి భావన. భౌతికంగా నువ్వు నమిలి తిన్నప్పుడు నాలుకకు రుచిగా తెలియబడినటువంటి ఇంద్రియం నాలుక కూడా దానికి తెలియబడినటువంటి దానికి రుచించినటువంటి విషయం అది. కానీ అది మళ్ళీ అది లేనప్పుడు దాన్ని నువ్వు భావిస్తే అది పదార్థమే అక్కడ లేదు. కానీ నువ్వు తినే విషయము నీ నీ మదిలో అది మెదిలితే మళ్ళీ అది గుర్తొచ్చిందా లేదా? అట్లా అది గుర్తొచ్చింది. దాన్నంతటినీ గుర్తించింది. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలన్నీ కూడా ఇంద్రియాలు గ్రహిస్తున్నప్పటికీ ఇంద్రియాలలో పరోక్షంగా ఉన్నటువంటి చైతన్యం చేతనే ఈ గ్రహిస్తున్న దాన్ని గుర్తుంచుకుంటున్నాయి. ఆ గుర్తుంచుకున్నటువంటి దాని స్థితులన్నిటినీ ఇది స్వీకరిస్తోంది. ఈ చైతన్యం ఉంటేనే కర్మేంద్రియాలు కర్మలు చేస్తున్నాయి. కర్మేంద్రియాలు కర్మలు చేస్తున్నాయి కదా. జ్ఞానేంద్రియాలు జ్ఞానాన్ని ఈ విధంగా గ్రహిస్తుంటే కర్మేంద్రియాలు కర్మలు చేయడానికి పనులు చేయడానికి చైతన్యం లేకుండా ఏ పని చేయదు. చైతన్యం అనేది కదలిక కలిగిస్తేనే కదలిక కలగడానికి కారణము ఎక్కడి నుంచి ఆ చైతన్యం కలుగుతోంది? ఆ చైతన్యం అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతఃకరణము వాటిలో భావించి దానిలో వచ్చినటువంటి సంకేతాల ప్రకారమే ఇది నడుస్తుంది తప్ప ఈ కర్మేంద్రియ కర్మలు కూడా చేయవు. కర్మలు చేయాలి అంటే భావనే. ఒకవైపు ఈ బుక్ చదువుతున్నాం అనుకో, ఓవైపు దోమ వచ్చి కొడుతుంది.
ఈ బుక్ చేసుకుంటూ కుడుతున్నటువంటి దోమను కుడి చేత్తో మనం కొట్టుకున్నాం. కొట్టి అవతలకి తోలేమో అనుకో, ఇది ఇక్కడ పనిచేస్తూ అది అక్కడ పనిచేసింది. అయితే ఈ రెండిటికి ఆదేశాలు ఇచ్చింది ఏది, సంకేతాలు ఇచ్చింది ఏది? గుర్తెరిగే చైతన్యమే సంకేతాలు ఇచ్చింది. ఇక్కడ చదువుతూ అక్కడ వాలినటువంటి కుట్టుతున్నటువంటి దాన్ని తోలుకునేది కూడా ఓ చెయ్యి అనేది పోయి పనిచేసింది అక్కడికి పోయి. ఈ రెండిటికి చైతన్యం అనే కారణము చైతన్యం యొక్క దీంతో లీనం కావడం, చైతన్యం ఆ ఇంద్రియాలతో కలిసి పనిచేసినప్పుడే ఆ విధంగా జరుగుతుంది. కలిసి పని చేయలేదు, గాఢంగా నిద్రపోతున్నావు, వచ్చి మొత్తం కుడతానే ఉన్నాయి. ఇక నిద్ర భంగమై మేల్కుంటే తప్ప అవన్నీ కుట్టాయనేది తెలియదు. అప్పుడేం నువ్వు తోలుకోలే, ఇంక లేచి కూర్చొని చూసావు, ఓహో ఇవన్నీ కుట్టాయి, నాకు ఇదంతా మంటగా దొరదగా నిద్ర వచ్చింది. కాబట్టి చైతన్యం అనేది ఇంద్రియాలలో శబ్ద స్పర్శ రసరూప గంధాలు పనిచేయడమే కాక కర్మేంద్రియాలు వాటి కర్మలు చేయడానికి కూడా చైతన్యం లేకుండా చేయలేవు. చైతన్యం లేకుండా స్థూలంగా కానీ సూక్ష్మంగా కానీ ఏమీ లేదు, ఏమీ జరగదు. చైతన్యం అనేది లేకుండా స్థూలంగా ఉండే శరీరంలో కానీ సూక్ష్మంగా ఉన్నటువంటి శరీరంలో కానీ ఏమీ లేదు, ఏమీ జరగదు. చైతన్యం లేకపోతే ఏ పని కూడా జరగదు. చివరికి కర్మ కూడా జడమే. చివరికి కర్మ కూడా జడమేను. జడమైన కర్మలో కూడా చైతన్యం వ్యాపించి ఉండటం వల్ల ఆ కర్మలో ఉన్న కర్మ వాసనలు తిరిగి ఉపాధులను సృష్టించుకొని ఉపాధి అనే పనిముట్టు ద్వారా స్వచ్ఛ శరీరంలోకి భోగిస్తోంది. చూడండి ఇక్కడ ఈ మన ఆయన రమణ మహర్షి గారు చెప్పినటువంటి ఆ ఫస్ట్ శ్లోకంలోనే అది ఉంది, కర్మ తజ్జడం అనేది. కర్మ జడం అనే శ్లోకం మొదట్లోనే ఉంది, అది గుర్తు రావట్లేదు నాకు. ఆ విధంగా కర్మ చివరికి కర్మ కూడా జడమే. జడమైన కర్మలో కూడా చైతన్యం వ్యాపించి ఉండడం వల్ల ఈ జడమైనటువంటి కర్మలో కూడా కర్మ చేస్తున్నటువంటి జడమైన శరీరంలో పనిచేస్తున్నటువంటి పనిముట్లన్నీ పనిచేస్తున్నాయి. పనిముట్లు పనిచేసి ఆ పనిముట్లకు చైతన్యం వ్యాపించడం వల్లనే ఆ కర్మలో ఉన్నటువంటి కర్మ వాసనలను తిరిగి ఉపాధులను సృష్టించుకొని అది ఏం చేస్తుంది, దానికి కారణమైన చైతన్యం ఏదైతే ఉందో పోయి చేయిస్తోంది. చేయించి వాటితో పని దాని యొక్క కర్మ వాసనలన్నీ తిరిగి మళ్ళీ ఉపాధులను సృష్టించుకొని ఆ కర్మ వాసనలు ఎక్కడున్నాయి, ఎక్కడ నిక్షిప్తమవుతున్నాయి? చైతన్యంలోనే ఇవన్నీ నిక్షిప్తమవుతున్నాయి. చేసినటువంటి కర్మలు వాటి వాసనలన్నీ నిక్షిప్తమై అవే మళ్ళీ సంకల్పాలుగా వచ్చి తిరిగి ఉపాధులను సృష్టించుకొని ఆ ఉపాధి అనే పనిముట్టు ద్వారా మళ్ళా సూక్ష్మ శరీరం భోగిస్తోంది. స్థూల శరీరం భోగించినప్పటికీ స్థూల శరీరం భోగించితే కలిగినటువంటి ఆనందం కానీ దుఃఖం కానీ దానిలో ఏర్పడుతున్న భావనలన్నిటినీ చైతన్యం అనేది ఆ సూక్ష్మ శరీరంగా ఉన్నటువంటి దానిలోకి వాసనలుగా తీసుకుంటోంది. అది దాని యొక్క ఫలితాన్ని. ఇంత పని జరగడానికి కారణము యుగం అంటే చిత్ జడములు. ఇంత పని జరగడానికి ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి? ఈ రెండు కలిసి ఏవైతే ఉన్నాయో ఈ యుగము, ఏవి? చిత్ అనేది జడం అనేది, శరీరం అనేది చైతన్యం అనేది. జడంగా ఉన్నది శరీరం, దాంట్లో చైతన్యంగా ఉండి నడిపిస్తున్నది అది. ఈ రెండు అనేటివి, ఈ రెండు కలిసి ఈ రెండు కారణమే యుగం అంటే చిత్తు జడములు. చిత్తు జడముల యొక్క కలయికే ఇదంతా. ఇదంతా కలవడానికి సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, అది భోగించడం, దాని యొక్క ఆ భోగించిన దాని యొక్క వాసనలు, మళ్ళీ దానిలో కలిగిన సంకల్పాలు, దాంట్లో కలిగినటువంటి ఉపాధులు, ఇవన్నిటికీ కారణమైంది ఏంది అని చెప్తున్నా అంటే చిత్తు జడములు. ఈ చిత్తు జడముల కలయికే ఇదంతా, మొత్తం అంతా కూడా ఇదే. అదే జగయుగంబులు. జగయుగంబులాయే అని ఆ పద్యంలో వచ్చిందే. ఆ జగయుగంబులు అంటే ఇదే. ఈ రీతి పరమాత్మ మాయ వలన అన్నారు మళ్ళా. ఈ రీతి, ఈ పద్ధతిలో పరమాత్మ యొక్క మాయ వలన. ఈ విధంగా మళ్ళీ ఎవరిది ఇది? ఈ రీతి పరమాత్మ మాయ వలన అంటే ఈ రకంగా ఈ విధంగా మళ్ళీ ఎవరిది ఇది అంటే ఇదంతా కూడా మళ్ళీ తేలుస్తున్నాం.
ఇదంతా మళ్ళా తేలుస్తున్నామా లేదా విచారణ జరిపి తేల్చుకుంటూ పోయి ఒక్కొక్కటిగా భ్రాంతిగా ఉన్నవన్నీ తొలగించుకుంటూ తేలుస్తున్నాం. రెండుగా ఏదైతే వచ్చిందో దేనివల్ల వచ్చింది? ఆ రెండుగా వచ్చిందంతా దేనివల్ల వచ్చింది? పరమాత్మ యొక్క మాయ వల్ల వచ్చింది. రెండుగా వచ్చింది లేదు కదా, మొదట ఏమి లేదు కదా. సృష్టి జరగకముందు ఈ సమస్తము లేదు. సృష్టి జరగకముందు సృష్టిలో పంచభూతాత్మకమైనది లేదు. పంచభూతాత్మకమైన దాంట్లో ఈ అన్నీ ఈ 5 రకాలుగా చెప్పినటువంటివి లేవు. వాటి కలయిక వల్ల రూపాన్ని సంతరించుకున్నటువంటి భూమి, జలము, అగ్ని, వాయువు ఏవీ లేవు. అవి ఒకదానికొకటి కలయిక వల్ల ఏర్పడినటువంటి నామరూపాత్మకమైనది అసలే లేదు. అదంతా ఎట్లొచ్చింది మరి? రెండుగా ఏదైతే వచ్చిందో దేనివల్ల వచ్చింది? పరమాత్మ యొక్క మాయ వల్ల వచ్చింది. పరమాత్మ యొక్క మాయ అన్నాం. పరమాత్మ వేరు, పరమాత్మలో ఉండే మాయ వేరు. పరమాత్మ అనేది వేరుగా ఉంది, పరమాత్మ యొక్క మాయ అని అన్నాం. ఇంతకుముందు మళ్ళీ అప్పుడే ఓసారి వచ్చింది. పరమాత్మ అనే దాంట్లో నుంచి ఏర్పడటానికి మాయ ఏమైందంటే, పరమాత్మ ప్రత్యేకంగా ఏం మాయను సృష్టించలేదు. ఇది మాయే అక్కడ సాన్నిధ్యాన్ని పొంది దాని సాన్నిధ్యం వల్ల ఇది ఏర్పడింది అనేది వచ్చింది ఒక చోట. అట్లా ఇక్కడ మళ్ళీ వివరిస్తున్నాడు. పరమాత్మ యొక్క మాయ వల్ల వచ్చింది. పరమాత్మ యొక్క మాయ అన్నాం. పరమాత్మ వేరు, పరమాత్మలో ఉండే మాయ వేరు. అసలు పరమాత్మే మాయ. ఈ మాయ ఏదైతే కలిగిందో కలిగిన దాని వాటిలో అంతకుముందు నిర్గుణంగా ఉన్నది సగుణ బ్రహ్మగా అయిన తర్వాత దాంట్లో సృష్టికి కారణమైనటువంటి సంకల్పం కలిగిన తర్వాత దానికి మాయ తోడై ఏ విధంగా లేని దాన్ని ఉన్నట్టుగా చేయడానికి కారణమైనటువంటివన్నిటి కల్పిద్దో అదంతా కూడా అదే మాయ. ఆ పరమాత్మలో ఉండే మాయ వేరు, అసలు పరమాత్మే మాయ. పరమాత్మ అనేది ఒకసారి ఒక నిర్వచనం గనక తీసుకుంటే, పరమాత్మ అనే దానికి ఒకసారి గనక మనము ఒక నిర్వచనం తీసుకుంటే, నిర్వచనం అంటే ఒక ఏదైనా పదానికి దాన్ని అర్థంగా వివరించడం, లేదా ఏదైనా వస్తువును ఈ వస్తువు యొక్క స్వభావం ఇది అని విశ్లేషించడం, దాని నిర్వచనము అంటారు. అట్లా పరమాత్మకు గనక ఒకసారి నిర్వచనం తీసుకుంటే, అనోరణీయాన్ గాను మహితో మహియాన్ గాను తీసుకుంటే, అణువులో అణువుగాను మహత్తులో మహత్తుగాను తీసుకుంటే, ఈ మహియాన్ గాను తీసుకుంటే, సర్వవ్యాపకంగా ఉన్నటువంటి దానిగా తీసుకుంటే, సర్వాంతర్యామిగా ఉన్నటువంటి దానిగా తీసుకుంటే, అంతటా ఎక్కడా కూడా ఇది ఇక్కడ లేదు అని లేకుండా సర్వాంతర్యామిగా తీసుకుంటే, సర్వజ్ఞత్వంగా తీసుకుంటే, సర్వానికి ఇంకా వేరుగా అనేది భావన లేదు ఇక్కడ. సర్వం అంటే అంతా కూడాను సర్వంగా తీసుకోవాలి. ఒక అణువుగా తీసుకుంటే అణువులో అణువుగా, ఒక మహత్తుగా తీసుకుంటే మహత్తులో మహీయాన్గా, మహీయాన్ అంటే చాలా గొప్పగా, మహత్తులో మహత్తుగా అంటే గొప్పలో గొప్పగా, విస్తృతంగా అని, సర్వంగా అని అట్లా తీసుకుంటే, సర్వవ్యాపకంగా సర్వాంతర్యామిగా తీసుకుంటే, అట్లే సర్వజ్ఞత్వంగా తీసుకుంటే, సర్వాంతర్యామి, సర్వవ్యాపకము, సర్వజ్ఞత్వం ఇక్కడ అన్నీ వేరుగా లేదు. ఇక్కడ ఒక్కటిగా సర్వంగా ఒక్కటిగానే ఉంది. ఒక్కటిగా తీసుకుంటే ఆ పరమాత్మ తప్పకుండా మాయావరణలోనే ఉన్నాడు. ఆ పరమాత్మ అనేది తప్పకుండా ఈ మాయా అనే ఆవరణలోనే ఉన్నాడు. సర్వము ఉన్నప్పుడు సర్వము యొక్క తెలివి ఉంటే, ఆ సర్వము అనేది ఉన్నప్పుడు ఆ సర్వము అనే దాని యొక్క తెలివి ఉంటే, దానికి తెలివి అంటే చైతన్యం. ఇందాక మనం చెప్పుకున్నాం, చైతన్యం లేకుండా ఏది కదలదు. సమస్తము సృష్టిలో ఉన్నటువంటి పంచభూతాత్మకమైనది కానీ, జీవుడు కానీ, ఏదైనా సరే ఈ సర్వము యొక్క తెలివి ఉంటే, ఆ తెలివే పరమాత్మ అయినప్పుడు, ఈ సర్వము అన్నటువంటి తెలివి ఉంటే ఆ తెలివే పరమాత్మ అయినప్పుడు, ఆ ఎరుక రూపమే పరమాత్మ. ఆ ఎరుక ఏదైతే ఎరుక రూపం ఎరుకగా మనకు తెలియబడుతున్నటువంటి గుర్తెరిగే చైతన్యంగా ఉన్నదో
ఆ గుర్తెరిగే చైతన్యం రూపమే పరమాత్మ అయినప్పుడు పరమాత్మ కూడా మాయే. గుర్తెరిగే చైతన్యమే మాయగా లేనిది, తోచిన దాంతో వచ్చింది అని చెప్పాం కదా. అంతకుముందు సంకల్పం కూడా కలక్కముందు, గుణములతో కూడకముందు నిర్గుణ బ్రహ్మమే ఉంది. నిర్గుణ బ్రహ్మంలో ఎటువంటి రాకపోకలు, సంకల్ప వికల్పాలు, సృష్టికి కారణమైనది కానీ ఏదీ లేదు. ఏదీ లేనటువంటి స్థితిలో ఏదైతే ఉందో అది అది అలాగే ఉంది. ఏది కదిలింది? కదిలిన దాని వల్ల ఏర్పడినటువంటి చైతన్యం వల్ల ఈ సర్వ కదలికలు జరిగినాయి. ఒక కదలిక కాదు. మొదట్లో కలిగినటువంటి సృష్టికి కారణమైన కదలిక, ఆ తర్వాత ఏర్పడినటువంటి ఇవన్నీ కూడా ఆకర్షణ, వికర్షణ అనే పద్ధతిలో ఒకదానికొకటి కలగడం వల్ల కలిగినటువంటివే. ఈ అన్నిటికీ కారణమైనది ఏమిటి? అంటే ఆ చైతన్యమైనటువంటి స్వరూపమే అయినప్పుడు, ఆ తెలివే పరమాత్మ అయినప్పుడు, ఆ ఎరుక రూపమే పరమాత్మ అయినప్పుడు, ఆ పరమాత్మ కూడా మాయే. ఆ ఎరుక రూపం కలగడానికి కారణమైనటువంటి వస్తువు పరమాత్మ అయినప్పుడు, ఆ పరమాత్మ కూడా మాయే అనేది ఇక్కడికి అయిపోయింది. ఇంకా సమయం సరిపోయింది. మంగళం చెప్పబ్బా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మంగళం మహానుభావ, మంగళం పరమ ప్రభు, మంగళం పరిపూర్ణ రూప, మంగళం గురుగణ విభో. మంగళము నీకు గురువర, మంగళము పాయి పాయి ముని జన వినుత, మంగళము సుజన రక్షక, మంగళము దేవదేవా మహనీయ గొనుమి, మంగళారతి మదినందు కొనుమి. మంగళమిస్తిమి మహదాంకారంబోను, బంగారమును హృదయ పళ్ళెరమున నుంచి, నింగి నేలకు నెలగు చొండిన నెరుకని కర్పూరమునుగని, మంగళారతి మిస్తిమి కమి మాను కొందుము ఎరుక చేష్టలు మహనీయ గొనుమి, మంగళారతి మదినందు కొనుమి. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయ్యారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకట రమణాయ సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై ఇందుగల భక్త మండలికు జై. సర్వం సద్గురు చరణార విందాత్మనమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.